సికింద్రాబాదు సూరా ఆడిటోరియంలో జూన్ 6, 7, 8 తేదీలలో చేనేత చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేనేత సంత నిర్వహించబడుతుంది. ఈ సంస్థ నిర్వాహకురాలు సరస్వతి గారు మాట్లాడుతూ ఎక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఏమి తయారు చేశారు, నిజమైన కార్మికుల కష్టాలను వివరించారు. అందాల పోటీలు చేనేత అభివృద్ధి అన్నారు. కానీ నిజమైన చేనేతలకు నిన్న నుంచి ఒక్క చీర చేనేత సంతలో రకరకాల ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్ర, అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీవర్స్ వస్తుంటారు. ఇక్కడ మనం చూస్తున్నది మన గద్వాల్ జిల్లా, గద్వాల్ నుంచి వస్తున్న వీవర్ రఘువీర్ అబ్బాయి. అతనికి ఒక 2-3 మగ్గాలు ఉన్నాయి. ఈ మంచి అందమైన గద్వాల్ చీరలు తయారు చేస్తుంటాడు. పట్టు చీరలు అట్లాగే కాటన్ కూడా చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నది ఈయన పేరు వినోద్ పర్మార్. వినోద్ పర్మార్ గారు భుజ్ అంటే కచ్, దాదాపు పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటది. అక్కడి నుంచి వచ్చారు మన చేనేత సంతకి. వాళ్ళ బ్రదర్ కూడా ఇదివరకు వచ్చేవారు. ఇది అజ్రక్ ప్రింట్ అంటారు. అజ్రక్ ప్రింట్ అంటే కంప్లీట్ న్యాచురల్ డై తోటి బ్లాక్ ప్రింట్స్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తున్నారు, ఇది చాలా పాత కళ. చూపియండి, దిఖాదు. సో వీళ్ళు వచ్చింది భుజ్ అంటే గుజరాత్ రాష్ట్రంలో, గుజరాత్ లో భుజ్ అన్నమాట, కచ్ డిస్ట్రిక్ట్ అంటారు. అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళ ఊరు పేరు దమడ్కా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది మనందరికీ సుపరిచితమే కలంకారీ. వీళ్ళు ఆంధ్రాలో మచిలీపట్నం దగ్గర నుంచి వచ్చున్నారు. ఢిల్లీ నుంచి ఇది ఒక ఎన్జిఓ. వాళ్ళు మహిళలతోటి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేపిస్తారనమాట. మంచి అందమైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసి రెడీమేడ్లు తయారు చేసి తీసుకొస్తారు. కొందూరు జామ్దని వీవర్, ఈయన వీర్ రాజు గారు. వీళ్ళు వచ్చింది శ్రీకాకుళం జిల్లా, మన ఆంధ్ర నుంచి. ఇది చూడండి, అచ్చు పెయింటింగ్ వేసినట్టు వస్తాయి ఈ చీరలు. మొత్తం మగ్గం మీద నేస్తారు కంప్లీట్ గా. ఇది మొత్తం ఒక బొమ్మ వేసినట్టు వస్తుంది, కానీ అదంతా కూడా మగ్గం మీద నేస్తారు. మన తెలంగాణ నారాయణపేట్ చీరలు అండి. నారాయణపేట్ చీరలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. కాటన్, లైట్ వెయిట్, తర్వాత పాకెట్ ఫ్రెండ్లీ కూడా. 1500, 1400, 1300 అట్లా ఉంటాయి. అదిగోండి, ఈయన నాగరాజ్. ఇక్కడ కూడా మనకు అందరికీ తెలుసు, మన డబుల్ ఇక్కత్ పుట్టపాక, మన తెలంగాణ వస్త్రము అందరికి వరల్డ్ ఫేమస్ తెలుసు కదా. ఈయన పేరు శ్రీనివాస్, సత్యం గారు. ఆయనకు 4 మగ్గాలు ఉన్నాయి. వాళ్ళు పుట్టపాకలో ఈ చీరలని తయారు చేస్తున్నారు. చాలా బాగున్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ కొన్ని స్పెషల్ చీరలు పెట్టారు వాళ్ళు. మా రిక్వెస్ట్ ఏంటంటే, మన వాళ్ళు చాలా మంది పెళ్లిళ్లలో 10,000, 12,000, 15,000 పెట్టి మాల్స్ కి పోతారు. ఆ చీరలు అసలు ఒరిజినల్ పట్టు కాదు, అది ఒరిజినల్ మగ్గ మీద నేషన్ కాదు. ఇక్కడ అదే 15,000, 16,000, 17,000 పెడితే మంచి చీరలు, ఒరిజినల్ చేనేత కూడా దొరుకుతుంది. కానీ మన వాళ్ళు తయారు చేసిన బట్టలు ఇచ్చి పెట్టుకొని, ఎక్కడెక్కడో తయారైనది మిషన్ల మీద తయారైన బట్టలు తెచ్చుకుని మళ్ళా మనమే మోసపోతున్నాం. ఆ చీరలు గట్టిగా చూస్తే 2-3 వేలు కూడా చేయవు. అట్లాంటి వాడికి 10,000, 15,000 పెట్టి చేస్తున్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, మనము ఏదైనా ఫంక్షన్స్ లో ఏమైనా కొనే ముందు మన నేత కళాకారులు తయారు చేసినటువంటి పట్టు చీరలు అవి వాడితే వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది. ఎంతో మందికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. ప్లస్ ఇది ఒక ఆర్ట్, ఇది ఒక కళ. అది అందరు చేయలేరు. అసలు మనం ఎవరైనా కానీ ఒక ఇక్కత్ చీర తయారైనప్పుడు చూస్తే దాంట్లో ఎంత వర్క్ ఉంటది, ఎంత తెలివి ఉంటది, ఎంత ఆలోచన ఉంటది దాని వెనకాల, అది తెలుసుకొని చేసుకుంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈయన పేరు చంద్ర కమ్స్ ఫ్రమ్ కాళహస్తిలో. వీళ్ళు కూడా న్యాచురల్ డై వాడతారు, కెమికల్ డై కూడా వాడతారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వర్క్ అంతా కూడా మొత్తం చేత్తో వేస్తారు, కంప్లీట్ గా చేత్తోటి. పెన్ కలంకారీ అంటారు. అది బ్లాక్ ప్రింట్ కాదు, చేత్తోటి వేసి దాన్ని బొగ్గుతోటి గీస్తారు. మళ్ళీ తర్వాత ఒక నల్ల పెన్ను, ఒక లాంటి నల్ల సిరా ఉంటది న్యాచురల్ది, దాంతో బొమ్మ మీద గీసి మళ్ళీ ఈ కలర్లన్నీ కూడా న్యాచురల్ గా తయారు చేసి అద్దుతారు అన్నట్టు.
ఇది మన చరిత్ర, అదే ఇది మన చరిత్ర, ఇది మన కళలు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మొత్తం సమాజం మీద ఉంటుందని నా అభిప్రాయం. ఇందాక మనం కలిసినాం ఆల్రెడీ, పెద్దమ్మ గారు, బాల త్రిపుర సుందరి గారు, ఆవిడ ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇది కూడా చాలా ఈకో ఫ్రెండ్లీ. మనం ఇవన్నీ వాడడం బంద్ చేసినాం, ఒకప్పుడు బాగా వాడేటోళ్ళం. ఈ అమ్మ పేరు హులిగమ్మ, కర్ణాటక నుంచి వచ్చింది. కర్ణాటక రాయచూర్ వాళ్ళది. వాళ్ళు మొత్తం మట్టితో తయారైనటువంటి ఈ జ్యువెలరీ అన్నమాట. చేత్తోనే తయారు చేస్తారు ఇవన్నీ కూడా. ఇవి కీ చైన్లు ఉన్నాయి. ఇట్లానే మీకు రకరకాల కలర్స్ లో వాళ్ళు అన్ని ఇవన్నీ మట్టితోనా? టెరాకోటా అంటారు. మట్టితో తయారు చేసి దాన్ని కాల్చి కలర్ వేసి తెస్తారు. అంతేనా? అంతే. వాళ్ళది ఒక చిన్న మహిళా సంఘం ఉంది, అందులో వాళ్ళు అందరూ కలిసి తయారు చేసుకుంటారు. ఆమెకు తెలుగు ఎక్కువ రాదు, ఆమె రాయచూర్ కర్ణాటక. మన ఎక్కడ అంటారు, నల్లమలలో చెంచుల ద్వారా తయారైనటువంటి కొన్ని వస్తువులు ఒక NGO వాళ్ళు తీసుకొచ్చారు. ఆయుర్వేదంలో వాడే మూలికలు వాటితోటి కొన్ని ఆయిల్స్ అవి తయారు చేసి పెట్టారు. ఇక్కడ శంకర్ ఈ అబ్బాయి కూడా వచ్చేది చీరాల నుంచి. వాళ్ళు లుంగీలు, ఈ షర్టింగ్ మెటీరియల్, ఆ డ్రెస్ మెటీరియల్స్ తయారు చేస్తారు. అట్లాగే ఈ మధ్య మంచి హ్యాండ్లూమ్ లో వాళ్ళ చిన్న పిల్లల కోసం బట్టలు కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని పనులు మేము చేసుకోవాలి. మిల్లు దగ్గర నూలు వస్తుంది అంతవరకే. ఆ నూలు తెచ్చి డై చేసే వాళ్ళు వేరుంటారు. నూలు కొనిన తర్వాత డై చేసేది 10 రోజులు పడుతుంది. డై చేసి వచ్చిన తర్వాత వార్పింగ్ చేయాలి. వార్పింగ్ చేసేవాడు 10 రోజులు పెడతాడు. అక్కడి నుంచి సైజింగ్ చేయాలి. సైజింగ్ చేసేవాడు 3 రోజులు 4 రోజులు పెడతాడు. ఆ సైజింగ్ అయిన తర్వాత మా మగ్గం మీదకి 3 రోజులు పడుతుంది. మళ్ళీ ఇది బయట ఇది బాబింగ్ రోల్ చేయాలి. రోల్ చేయాలి. సీట్ వైండింగ్ అనమాట. సీట్ వైండింగ్ చేసిన తర్వాత మగ్గలు వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. ఈ ప్రాసెస్ లో ఒక చీర ఎన్ని రోజులు పడుతుంది? ఒక చీర వచ్చేసి కరెక్ట్ గా నేస్తే, క్వాలిటీగా నేస్తే 2 days పడుతుంది. ఈ సారీ నెయ్యడానికి నేను ఈ ప్రాసెస్ మొత్తం అడుగుతున్నా. ఈ ప్రాసెస్ మొత్తం కావాలంటే దాదాపు 3-4 months పడుతుంది. 3-4 months పడుతుంది. అంటే అది ఒక్క చీర చేయదు, ఒక వార్పు కోసం. అదే ఒక వార్పు 12-18 ఉంటాయి చీరలు. అది ఇదంతా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఎంత అవుతుంది మీరు లెక్కేసుకోండి. యార్న్ పైన కానీ ఇది మొత్తం ప్రాసెస్ పైన ఇన్వెస్ట్మెంట్ అంతా ముందు మేము అడ్వాన్స్ గా పెట్టాలి. పెడితే ఆఫ్టర్ 6 months ఇట్లా ఎగ్జిబిషన్స్ లో అమ్ముకుంటే ఆ డబ్బులు మాకు కాస్త కోస్త వస్తాయి. అట్లా ప్రతిది చేస్తుంది అనమాట. ఇప్పుడు అది గమనించారు. మన వాళ్ళు ఎంతసేపు ధర ఇంత ఎందుకుంది అని వచ్చి బేరాలాడడం లేదు. మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ చేశాం, దయచేసి మీరు ఎవరితో కూడా బార్గెన్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టానికి మీరు ఒక విలువ ఇచ్చి దానికి ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా జెన్యూన్ వీవర్స్. ఎవరు కూడా వచ్చి ఏదో ఈజీ మనీ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి మేము చెప్పేది కూడా ఏంటంటే, ఇక్కడ మీరు కొనే ధరకి బయట ధరకి ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఇక్కడెక్కడ తక్కువ. మాకు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది, మా సంతకు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా జస్ట్ మేడం ఈ శారీ అండి, ఈ శారీ మా దగ్గర వచ్చేసి 1100 అమ్ముతున్నాం. ఇదే ఆఫ్కోలో అమ్మితే 100కి 40 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే 440 రూపాయలు, అంటే 1500 పడుతుంది వాళ్ళ దగ్గర. మా దగ్గర 1100 అంటేనే ఎందుకు ఇంత చీర నూలుదే కదా అంటారు. అయితే ఇప్పుడు మొన్న
అందాల పోటీ ద్వారా చేనేత వస్త్రాలకు గిరాకీ పెరుగుతుందని ఏమి ప్రభుత్వం లేదు, ఒక వాయిస్ తీసుకొచ్చింది. ఏమి ఎట్లా లేదండి, ఉంది ఇప్పుడు? ఏం లేదండి. ఏం లేదా? ఇప్పుడు అట్లా అవుతుందే. ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తున్నాను. ఆ, నేను 40 చీరలు తీసుకొచ్చాను, ఆ, 40 అట్లనే ఉన్నాయి. ఆ, మరి ఏం పెరిగినట్లు? ఆ, అంటే దీంట్లో ఈ హ్యాండ్లూమ్లో, పవర్లూమ్లో కానీ, దీంట్లో టెక్స్టైల్లో కానీ ప్రాసెసింగ్ చాలా లిమిట్గా ఉంటుంది, అంత మెషినరీ పైన. ఉమ్, మాది వచ్చేసి మాన్యువల్ ఉంటుంది, ప్రతిదీ మాన్యువల్ లేకపోతే హ్యాండ్లూమ్ శారీ రాదు. ఉమ్. అది అందరికీ తెలియట్లా. అంటే అది మీరు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనకు అందాల పోటీల ద్వారా చేనేత ప్రమోట్ చేస్తున్నామని చెప్తున్నారు అవును. తెలంగాణ గవర్నమెంట్. అవును. మరి తెలంగాణ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో రాసుకున్నారు మేము పవర్ లూమ్ ని ప్రమోట్ చేస్తామని. మరి ఏడో ఉంది అంటే మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మేనిఫెస్టోలోనే మేము గవర్నమెంట్ పనిగట్టుకుని అంతేందుకు మీకు ప్రభుత్వం ఆర్గనైజ్ చేసేటటువంటి ఎగ్జిబిషన్స్ లో ఫీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళ స్టాల్స్ లోనే పవర్ లూమ్ అమ్ముతున్నారు, వాళ్ళు ఏం చేయట్లేదు. చేయక్కర్లే, వాళ్ళ దగ్గర ఉండి పవర్ లూమ్ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇంకా మీరు హ్యాండ్లూమ్ ఏం ప్రమోట్ చేసినట్టు?